కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీంట్లో ఇందాక మనం చెప్పుకున్నటువంటి తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసి కొద్దిగా మెంతులు కూడా వేయండి. దీంట్లోకి కారం ఎక్కువగా వద్దు అనుకునే వాళ్ళు ఎండుమిర్చి అవాయిడ్ చేయొచ్చు. పులుసు కాబట్టి మీరు పచ్చిమిర్చితో పాటుగా ఒకటి లేదా 2 ఎండుమిర్చి కూడా వేసుకుంటే పులుసుకి మంచి ఫ్లేవర్, టేస్ట్ బాగుంటుంది. తాలింపు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు అన్నీ వేసేసి ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అంత ఇంగు కూడా వేసుకొని మంచిగా ఇంగును కూడా ఒకసారి కలుపుకోవాలి. ఒక అర స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి తాలింపులు అంతా మంచిగా కలిసిన తర్వాత మనం కూరగాయ ముక్కలు వేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పసుపు అనేది చక్కగా కూర ముక్కలన్నిటికీ కూడా చక్కగా పడుతుంది. ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు అన్నిటినీ కూడా ఈ తాలింపులో వేసేసి బాగా కలుపుకోవాలి. ముక్కల్ని చూసుకొని సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ముక్కలకి చూసుకొని సరిపడినంత ఒక స్పూను, అవసరమైతే స్పూన్నర కారం వేసుకోవాలి. మనం తినే స్పైస్ని బట్టి కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉప్పు తక్కువ తినేవాళ్ళు కాస్త ఉప్పును కూడా వాళ్ళ రుచికి తగినట్టుగా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకుంటే మనకి ముక్కల్లోంచి నీరు అనేది బయటికి వచ్చి మనం వేసిన ఉప్పు, కారం అన్నీ కూడా బాగా ముక్కలకు పడుతుంది. ఒకసారి ముక్కల్ని అన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు అంతా కూడా బాగా పీసికి రసం తీసేసి రెడీగా ఉంచుకోండి. తర్వాత మనం చింతపండు రసం అంతా పోసేసాక ఒక గ్లాస్ వాటర్ అనేవి వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసిన తర్వాత మనం పులుసును చూసుకొని ఒక స్పూన్ బియ్యం పిండి కూడా వేసేసి దాంట్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ టైంలో మీరు కాస్త మగ్గిన తర్వాత మీరు ఉప్పు అనేది చెక్ చేసుకుని అవసరమైతే వేసుకొని కలుపుకుంటూ ఉంటే మధ్య మధ్యలో మూత తీసి 1-2 సార్లు అలాగా ఒకసారి కలిగి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా సొరకాయ ముక్కలన్నీ ఉడుకుతాయి. ఇంకా మనం సిమ్లో పెట్టేసేసి మూత పెట్టుకుంటే నిదానంగా ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. సొరకాయ ముక్క ఉడికిందా లేదా అని చూసుకొని ఉప్పు సరి చూసుకొని చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సింపుల్గా సొరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది.